భగవంతుడి గురించి చెప్పాలి అన్నా, భాగవతుల గురించి మాట్లాడాలన్నా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఈ రోజు పూర్వజన్మ సుకృతము, అనుగ్రహము, ఆశీస్సులు ఉన్నాయేమో అమ్మ గురించి మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. నాతో పాటు వింటున్న మీ అందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఉన్నాయేమో, అందుకే మీరు కూడా వినగలుగుతున్నారు. నేను ఈవిడ గురించి ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పాలనుకుంటున్నాను. ఎన్నిసార్లు చెప్పాలని అనుకున్నా ఏదో ఒక అవాంతరం వచ్చింది. నిన్న నాకు ఆవిడ గురించి మాట్లాడాలి అని అనిపించింది. అసలు ఆవిడ గురించి మాట్లాడాలని ఎందుకు అనిపించిందా అని నేను ఆవిడ గురించి మామూలుగా సెర్చ్ చేయడానికి చూశానమాట. చూస్తే ఈ రోజు ఆవిడ పుణ్యతిథి అని తెలిసింది. నాకు అది అద్భుతంగా అనిపించింది. అసలు ఎందుకు అలా అనిపించింది నాకు అని. ఎందుకంటే గత 5 ఏళ్లుగా నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆవిడ గురించి మాట్లాడలేకపోయాను. నిన్నే నాకు ఎందుకు అనిపించింది అని. అంటే ఆవిడ ఆశీస్సులు, అనుగ్రహం ఉన్నాయేమో నాకు అలాగా అనిపించింది. మా ఇంట్లో ఎప్పుడు ఈ జిల్లెడుమూడి అమ్మ గురించి చెప్పుకుంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. నాకు పెద్దగా ఇవన్నీ తెలియవన్నమాట. కానీ ఈ జిల్లెడుమూడి అమ్మ గురించి నేను కూడా వింటున్నప్పుడు అనిపించింది, నిజంగానే ఇన్ని అద్భుతాలు ఉంటాయా, నిజంగానే ఈవిడ అంత గొప్పవారా అని ఆవిడ గురించి తెలుసుకోవడం మొదలు పెడితే నాకు ఒక అద్భుతమైన విషయం తెలిసింది. అందరి భాగవతోత్తములు వెనకాల ఉన్న ఒక కామన్ పాయింట్, అదేంటంటే ప్రేమ. ఈ సకల చరాచర సృష్టిని ప్రేమించటం, ప్రతి జీవిని ప్రేమించటం. ప్రేమ అంత అద్భుతాన్ని చేస్తుంది అని ఆవిడ జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. ఆవిడ జీవిత చరిత్ర ఏంటి, ఏకనాథ్ మహారాజ్ గాని, తుకారాం గాని, ఎవరి చరిత్ర చదవండి, వెనకాల ప్రేమ ప్రేమ ప్రేమ. అది ఒక్కటే భగవంతుణ్ణి కూడా కిందకి తీసుకొచ్చింది. ఈ అమ్మ కూడా అలాగే అందరినీ ప్రేమించేవారు. అక్కడికి వచ్చే వాళ్ళు అందరూ అమ్మా అని అక్కడికి వచ్చి కూర్చుంటే ప్రేమగా, ఏంట్రా ఇలా వచ్చావు, ఏమైంది అని చెప్పి ఆప్యాయంగా పలకరిస్తారు. ఎవరొచ్చారు అనే భేదమే లేదు. పశు పక్షాదులు, క్రిమి కీటకాల నుంచి అందరినీ ప్రేమించే మనస్తత్వం. ఎవరైతే జిల్లెడుమూడి ఆకలితో వస్తారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఆకలితో వెళ్ళరు. ఇక్కడ ఆకలి అంటే క్షుద్బాధ కాదు. ఆకలి అంటే మన జీవితంలో మనం ఎన్నో సమస్యలని, ఎన్నో బాధలని ఎదుర్కొంటూ ఉంటాం కదా. ఆ బాధలతోటి, ఆ ఆకలితోటి అన్నమాట అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ ఒక సందేశాన్ని ఇచ్చి పంపిస్తుంది. నాకు మా వారి స్నేహితులు ఉమామహేశ్వరరావు గారని, ఆయన నన్నేమో కూతురు అంటారు, మా వారినేమో అల్లుడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు అనమాట. ఆయనేమో జిల్లెడుమూడి అమ్మ డివోటి. నాకు ఎన్నోసార్లు ఆ అమ్మ గురించి చెప్పేవారు. ఇలా అమ్మ అని చెప్పి ఆవిడ గురించి చెప్పేవారు. ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అదేంటంటే, ఈ ఉమామహేశ్వరరావు గారికి వాళ్ళ భార్య గారికి కొన్ని ఏవో డిస్టర్బెన్సెస్ అవన్నీ వచ్చేట. వస్తే ఆయనేమో విడాకులు దాని మీద కూడా సంతకం పెట్టేద్దాం అని అనుకున్నారు. కానీ ఎందుకో అనిపించిందంట జిల్లెడుమూడి అమ్మని చూడాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ అలా కళ్ళు మూసుకుని అమ్మని చూస్తూ ఆయన స్మరణ చేసుకుంటూ ఉంటే చెవిలో వినిపించిందంట, గొడవలు పడుతూ ఎంతకాలం కలిసి ఉంటారు అని అనిపించిందిట. అంతే, వెంటనే ఆయన కళ్ళు తెరిచి, ఏంటి నాకు అమ్మ మాట వినిపించింది అని చెప్పి, అమ్మ నాకు సందేశం ఇచ్చిందేమో అని చెప్పి అనుకుని, అమ్మా నువ్వు నాకు అనుగ్రహం ఇచ్చావు, నేను నీ మాటను పట్టుకుంటాను, కానీ అందరూ అనుకూలంగా ఉండేటట్లు చెయ్యమ్మా అని చెప్పి అక్కడ నమస్కారం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారట. అద్భుతం ఏంటంటే, అప్పటి వరకు ఎప్పుడు గొడవ పడుతుండే ఈయన ఎలా మారిపోయారు అనేది తెలియదు. ఎంతో ప్రేమగా, ఎంత చక్కగా వాళ్ళు కలిసి ఉన్నారు. ఈ రోజుకి మేము ఆనందంగా ఉన్నాము అంటే అమ్మ దయమ్మ. అసలు విడాకుల వరకు వెళ్ళిపోయాను నేను, సంతకం కూడా పెట్టేసిన వాడిని, మళ్ళీ తిరిగి కలిసి వస్తాము అని చెప్పి నేను అనుకోలేదమ్మా. ఇలాంటి ఎన్నో అద్భుతాలు నాకు జరిగాయి. అక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి జీవితంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఆవిడేమి అద్భుతాలు అవన్నీ చూపించరు, కానీ ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు. ఈవిడ ప్రేమతత్వంతో పాటుగా భగవంతుడి ఆరాధన చేస్తూ ఉన్నారు కాబట్టే ఆవిడ మాటకి అంత శక్తి వచ్చింది. మనమేనా అంతే, ప్రేమగా ఉంటూ భగవంతుడి పాదాలు పట్టుకున్నామని అనుకోండి, మనం ఏ మాట మాట్లాడినా దానికి శక్తి ఉంటుంది. మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటూ నిలువెల్లా ద్వేషాన్ని నింపుకుంటూ మాట్లాడామని అనుకోండి, మన దానికి శక్తి ఉండదు. అసలు మన మాటకి శక్తి రావాలి అన్నా, మనం చక్కగా జీవితాన్ని లీడ్ చేయాలి అన్నా ప్రేమతో పాటు భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాలి. భగవంతుడి అనుగ్రహం అపారంగా ఆవిడికి ఉందేమో, ఆవిడ్ని ఒక దేవతలా కొలుస్తారు. దేవత అంటే శూలాలు అవన్నీ పట్టుకుని ఉండక్కర్లా, ప్రతి వ్యక్తిని ప్రేమించి నీ కష్టంలో నేనున్నాను, నీ కష్టం నాకు చెప్పు, నేను తీరుస్తాను అని చెప్పి ఎవరైతే అంటారో వాళ్ళు భగవత్ స్వరూపులే.
మనకి ఏదైనా బాధ గాని ఇబ్బంది గాని వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకున్న వ్యాధిని నయం చేశారనుకోండి, వెంటనే ఏం చేస్తాం, 2 చేతులతో నమస్కారం చేసి దేవుళ్ళ వచ్చావయ్యా, నువ్వు దేవుడివే అయ్యా అంటాం కదా. అలా ఇక్కడ ప్రతి వాళ్ళ కష్టాన్ని తన కష్టంగా భావించి, ప్రతి వాళ్ళ సంతోషాన్ని తన సంతోషంగా భావించి, అందరి బాధలు తీర్చి అమ్మగా అక్కడ కొలువై ఉన్నారు. ఒకసారి ఏమవుతుంది అంటే, అమ్మ 50వ పుట్టినరోజు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను, 1,00,000 రూపాయలు పర్స్ ఇస్తాను నీకు అని చెప్పంటే, అమ్మ ఒక మాట చెప్పారట, నా పల్స్ అందుకు ఒప్పుకోవట్లేదయ్యా, 50వ పుట్టినరోజు కదా, సరే ఓ పని చేయి, 1,00,000 మందికి ఒకే పంక్తిలో భోజనం పెట్టు, సమారాధన చెయ్యి, నాకు అలా 1,00,000 మంది ఒకేసారి పంక్తిలో కూర్చుని సమారాధన చేస్తుంటే చూడాలని ఉంది అన్నారట. జిల్లెలమూడి చాలా చిన్న గ్రామం. 1,00,000 మంది ఎలా వస్తారు? 1,00,000 మంది రావాలంటే అప్పటికప్పుడు చాలా కష్టం కదా. ఒకవేళ వచ్చినా అంతమందికి ఒకే పంక్తిలో ఎలా వడ్డిస్తారు? ఇదే మాట అమ్మతో చెప్తే, ఏర్పాట్లు చెయ్యి, నువ్వెందుకు అంత బాధపడతావు అని చెప్పి అన్నారట. ఏర్పాట్లు మొదలు పెట్టారే గాని మనసులో సంశయం. 1,00,000 మంది ఒకేసారి కూర్చుంటే వాళ్ళకి వడ్డించడానికి, వాళ్ళకన్నీ చూడడానికి ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. అనుకోకుండా అద్భుతమే జరిగింది. అప్పుడు 1,00,000 మంది ఒకే పంక్తిలో కూర్చుని భోజనం చేశారట. ఈ 1,00,000 మందిని చూడడానికి ఇంకొక 1,00,000 మంది వచ్చేస్తా. అప్పుడు వెంటనే వీళ్ళందరూ వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు 1,00,000 మందికి ఏమో భోజనం పెట్టమన్నావు, బానే ఉంది, కానీ ఈ 1,00,000 మంది భోజనం చేస్తుంటే చూడడానికి ఇంకొక 1,00,000 మంది వచ్చారు, మనమేమో కొంతమందికే చేశాం కదా, మరి మిగతావి ఎక్కడి నుంచి తీసుకొస్తామమ్మా, మేమేమో బాపట్ల వెళ్ళి మళ్ళీ సరుకులు తీసుకుని వస్తాం, అన్ని వండి పెడతామని చెప్పంటే, ఏమక్కర్లేదు పదండి నేను వస్తున్నానని చెప్పి వెళ్ళి అక్కడ అన్నపు రాసులకి ఒకసారి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని బయటకు వచ్చి, ఈసారి మీరు వడ్డించండి అన్నారట. ఆ రోజు 2,00,000 మంది జిల్లెలమూడిలో భోజనం చేయటం మాత్రమే కాకుండా ఇంకా ఆ అన్నపురాసులు అలాగే ఉంటే బాపట్లలో కనిపించిన ప్రతి వాడి ఆకలి తీర్చటమే కాకుండా ఇంకా మిగిలిపోతే ఏం చేయమంటావునంటే, అక్కడ ఓంకార నది ఉందిట. ఆ ఓంకార నదికి ఈవిడే పేరు పెట్టారట. ఆ నీటిలో కలపండి, ఆ జీవరాశులు కూడా నా పిల్లలే కదా, వాటి ఆకలి తీరుస్తుంది, మీరు అందులో కలిపేయండి అని చెప్పారట. అప్పుడు ఆ మిగిలిన ఆహార పదార్థాలని ఆ జీవరాశులకి పెట్టారట. అక్కడ అంత శక్తి ఎందుకు వచ్చిందంటారు? ప్రేమ ఎన్ని అద్భుతాలనైనా చేస్తుంది. ఒకసారి గుంటూరులో ఈవిడ ప్రవచనం చెప్తున్నారనమాట. ఈవిడ ఎక్కడికైనా వస్తే లక్షలాది మంది గుమిగూడిపోతూ ఉంటారు, అమ్మని చూడాలి, అమ్మతో మాట్లాడాలి అని. బాగా ఎండగా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళేమో అమ్మకి గొడుగు తీసుకొచ్చి పట్టి, మీరేమో ఇప్పుడు చెప్పండి అంటే, ఎందుకు గొడుగు పెట్టావు, నాకు అవసరమా అని అంటే, కాదమ్మా నువ్వు ఎండలో ఉన్నావు కదా అందుకే నీకు గొడుగు పెట్టాను అంటే, ఓ పంచి 1,00,000 గొడుగులు తీసుకురా, అప్పుడు ఈ గొడుగు నాకు వెయ్యి అన్నారట. అంటే తన పిల్లలు ఎండలో ఉంటే తను కూడా ఎండలో ఉండాలి, తన పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడే తను సంతోషంగా ఉండాలి అని భావన చూడండి ఎంత గొప్పదో. వాళ్ళందరూ ఎండలో ఉంటే మాత్రం ఏంటి, నేను నీడలో ఉండి ప్రసంగం ఇవ్వచ్చు కదా అని అనుకోలేదు. తన పిల్లలు ఎలా ఉండాలో, తన పిల్లలు ఎలా ఉన్నారో, తన పిల్లలకి ఏదైతే జీవితం ఉందో తనకి అదే జీవితం ఉండాలని కోరుకుంది. జిల్లెలమూడి వెళ్తే అక్కడ ప్రతి ఒక్కళ్ళని ఏను పిలుచుకుంటారు తెలుసా? అక్కయ్య, అన్నయ్య అని మాత్రమే పిలుస్తారు. అలానే వాళ్ళ వరసలన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్తే మీరు ఉచితంగా భోజనం చేయొచ్చు, అక్కడ ఉచిత వైద్య సౌకర్యాలు కూడా ఉన్నాయి. అలాగే MS కంప్యూటర్స్ చేసేందుకు ఉచితంగా విద్య 4 సంవత్సరాలు ఎవరైనా సరే MS కంప్యూటర్స్ చేయాలి అని అనుకుంటే గనక 4 సంవత్సరాలు కోర్సు, ఫ్రీ అకామిడేషన్, ఫుడ్, ఫీజు ఏమీ లేకుండా 4 సంవత్సరాలు MS చదివిస్తారు. ఈ కాలంలో ఒక్క పైసా ఇంకొకరికి ఇవ్వాలి అంటేనే ఆలోచిస్తున్న ఈ రోజుల్లో అక్కడ అంతగా అందరికీ సేవ చేస్తున్నారు అంటే కారణం ఏంటి చెప్పండి? ఆవిడ వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోయారో తెలుసా? 1985లో శరీరాన్ని వదిలిపెట్టేశారు. ఈ రోజుకి అమ్మ మాట పట్టుకుని అమ్మే దైవంగా అక్కడ కొలుచుకుంటూ ఎంతమంది వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటున్నారు. ఆవిడేవి మహిమలు, అద్భుతాలు, మిరాకిల్స్ ఏం చూపించలేదు, కానీ మన జీవితాన్ని మార్చే మాటలు చెప్పారు. ఆ మాటలే అస్త్రాలుగా పనిచేసి ఎంతమంది వాళ్ళ జీవితాలని సరిదిద్దుకున్నారో. గురువుల దగ్గరికి వెళ్ళండి,
వాళ్ళని చూడాలి. వాళ్ళు అక్కడ శరీరంతో లేకపోయినా సరే ఆ సంచరించిన ప్రదేశాలకి మనం వెళ్తే ఆ ఆరాలోకి వెళ్ళినప్పుడు కొంత శక్తి అక్కడి నుంచి మనకి కూడా వస్తుంది. ఆ శక్తి మనకి బూస్టప్ చేస్తుంది అనమాట. మనకి ఏదైతే బాధ ఉందో, ఏదైతే కష్టం ఉందో దాని నుంచి బయటపడేందుకు ఒక ఆత్మస్థైర్యం వస్తుంది. అందుకే మనం వాళ్ళ శరీరం వదిలిపెట్టేసిన చోట్లకు కానీ వాళ్ళు తిరిగిన ప్రదేశాలకి కానీ వెళ్ళాలి అని చెప్పి అనేది. అందుకే వీళ్ళు భాగవతోత్తములు. వాళ్ళకి ద్వేషం అంటే తెలియదు, ప్రేమించటం మాత్రమే తెలుసు. ఒక మనిషిలో ఏ ఏ భావాలు ఎంతెంత వరకు ఉన్నాయి అనేది ఒక ఫోటోగ్రఫీ ఉంటుందన్నమాట. ఆ ఒక మనిషిని ఫోటో తీస్తే ఆ చుట్టూ ఉండే ఆర ద్వారా మనలో ఏ భావం ఎక్కువగా ఉండేది అని తెలుస్తుంది. తెలుపు ఆరా వస్తే శాంతి, పింక్ ఆరా వస్తే ప్రేమ, ఇలా ఎరుపు ఆరా వస్తే ద్వేషం, ఇలా ఒక్కొక్క ఆరా అన్నమాట. ఆ ఫోటోగ్రఫీని కెర్లియన్ ఫోటోగ్రఫీ అంటారు. ఇప్పుడు మనల్ని తీసినా మన వెనకాల ఉండే ఆరాని బట్టి మనలో ఏ భావం ఎక్కువగా ఉంది అనేది తెలుస్తుంది. ఇలాంటి మహాత్ములని ఫొటోస్ తీసినప్పుడు కానీ, ఇలాంటి మహాత్ముల చిత్రపటాలు తీసినప్పుడు కానీ వాళ్ళ చుట్టూ తెలుపుగా కానీ పింక్ గా కానీ ఆరా వస్తుంది. అంటే శాంతమూర్తులు అనమాట, వాళ్ళందరూ ప్రేమ మూర్తులు అనమాట. వీళ్ళ జీవితాల గురించి మనం చదువుకుంటున్నప్పుడు మనం ఏది తీసుకోవాలో తెలుసా? అంత ప్రేమమూర్తులు కదా వాళ్ళు. ఆ ప్రేమ వల్లే కదా ఇన్ని అద్భుతాలు జరిగాయి. భగవంతుడు కూడా పలికాడు. ఈ రోజుకి వాళ్ళ శరీరంతో లేకపోయినా అంతమంది ఆవిడ చెప్పిన ఆ బాటలో నడుస్తున్నారు. మనం కూడా ఆ ప్రేమనే పెంచుకుంటే మన జీవితం మారిపోదా అని ఒక్కసారి ఆలోచించండి. చూడండి, అరవింద మహర్షి ఇప్పుడు ఉన్నారా? ఆయన అసలు లేరు కదా. శారీరకంగా ఆయన భౌతికంగా లేకపోయినా ఈ రోజుకి ఆయన చెప్పిన మాట వల్ల మధురైలో కంటి పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు, కంటి వైద్యం. అక్కడికి వెళ్తే వాళ్ళు ఎంత ప్రేమగా చూస్తారో తెలుసా? డబ్బు కోసం ఆశించరు. నీకు డబ్బు ఉందా లేదా అని చూడరు, ప్రేమని పంచుతారు. అంత ప్రేమ ఎప్పుడైతే మనలో పెరుగుతుందో మనం కూడా అలా అద్భుతంగా మారిపోతాం. ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయి అమ్మ గురించి. జిల్లెళ్ళమూడి అమ్మ అంటే ఆ అమ్మను చూడగానే ఎంత ప్రశాంతంగా కనిపిస్తారో. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ ఆకలితో రారు. అది ఏ ఆకలైనా సరే, బాధ అయినా కష్టమైనా ఏదైనా సరే అస్సలు ఆకలితో రారనమాట. మీకు ఒక సందేశం వస్తుంది ఖచ్చితంగా. మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఇలా భక్తులు ఉన్నారు అన్నా, సాధువులు ఉన్నారు అన్నా, గురువులు ఉన్నారు అన్నా వెళ్ళి దర్శనం చేసుకోండి. అలా దర్శనం చేసుకుంటే నిజంగానే ఆ ఆరవలోకి వెళ్తే మనలో కూడా పరివర్తన అనేది వస్తుంది. కాకపోతే ఈ కాలంలో కొంతమందిని నమ్మలేకపోవటం వల్ల, కొంతమంది చేసే మోసాల వల్ల దానినే అందరి గురువులకి ఆపాదించేసి గురువులందరూ ఇదే అన్నట్టుగా ఒకే ఘాటన కట్టేస్తున్నారు. మీకు ఎవరికైనా సరే జిల్లెళ్ళమూడి వెళ్ళాలి అని అనుకుంటే బాపట్లకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళి జిల్లెళ్ళమూడి అమ్మ ఆశ్రమాన్ని ఒకసారి చూసి రండి. చూసి వస్తే మీకే అనుభవం అవుతుంది. చివరిగా ఒక చిన్న మాట. ఒకసారి బాపట్లలో భావనారాయణ స్వామి వారి ఆలయం. ఆ ఆలయంలో ఈ అమ్మ కూడా దర్శనం కోసం వెళ్ళారు, స్వామివారి దర్శించుకోవటం కోసం. వెళ్తే మొత్తం గుడంతా అయిపోయిన తర్వాత గుడి కట్టేసే సమయానికి భక్తులందరూ బయటికి వెళ్ళిపోయారు. పూజారి గారు కూడా అందరూ వెళ్ళిపోయారు అనుకుని తలుపులు వేసేశారు. కానీ ఈ జిల్లెళ్ళమూడి అమ్మ గర్భాలయంలో ఉండిపోయారు. మరుసటి రోజు పొద్దున్న ఆ పూజారి తలుపులు తీసేసరికి ఆ జిల్లెళ్ళమూడి అమ్మ ఎలా కనిపించారు అంటే ఒక అమ్మవారిలా దర్శనం ఇచ్చారట. అప్పుడు మీరు వెంటనే అంటారు, మనుషుల్ని దేవుణ్ణి చేసేకండి అని. ప్రేమ మనలో ఉంటే మనలో భగవంతుడు కనిపిస్తాడు, మనలో ఉన్న భగవత్ స్వరూపం కనిపిస్తుంది అనమాట. ఆవిడ దేవుడైపోయారు అని కాదు, ఆవిడలో ఉన్న భగవంతుడు ఆ పూజారికి కనిపించారు. ఇలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నో ఉన్నాయి ఆవిడ లీలలు. ఎక్కడెక్కడి నుంచో ఫారినర్స్ కూడా ఆవిడని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. నేను ఇందాక ఒక ఇన్సిడెంట్ చెప్పాను కదా, మా వారి కొలీగ్ ఇన్సిడెంట్. అది ఆయన్ని అడిగే చెప్పాను. ఆయన చెప్పమంటేనే నేను ఇది చెప్పాను. ఎందుకంటే ఆయన ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారో, ఎన్ని జీవితంలో కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన కూడా ప్రేమగా అక్కడికి వెళ్ళి, అమ్మా నాకు ఈ కష్టం వచ్చిందమ్మా అని చెప్పి అక్కడ కూర్చుంటే ఆ అమ్మ ఏదో ఒక రూపంలో నాకు సందేశం ఇస్తుందని ఎన్నోసార్లు నాకు ఆయన చెప్పారనమాట. ఆయనే కాదు, జిల్లెళ్ళమూడి అమ్మ గురించి నేను ఎవరితో మాట్లాడినా సరే వాళ్ళందరూ ఇదే మాట చెప్పారు. ఆవిడని చూడ్డానికి లక్ష్మణ యతీంద్రులు కూడా వెళ్ళారు. ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు, వీళ్ళందరూ కూడా ఆవిడ దర్శనం చేసుకుని వచ్చారు. ఒక మహానుభావుని గాని,
ఒక గురువుని గాని మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. అమ్మ మాట విని ఎంతమంది వాళ్ళ జీవితాలని సరిదిద్దుకున్నారు. ఈరోజు ఆవిడ గురించి నేను మాట్లాడే అవకాశాన్ని కూడా నాకు ఆవిడే ఇచ్చారని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అమ్మకి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలనే ఉంటాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.